మనం వాళ్ళని ఓటేసి గెలిపించి మాకు సేవ చేయండి అని కూర్చోబెట్టాం అక్కడ. అందుకే జీతం ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారికి జీతం ఉంటుంది, ఎంపీ గారికి జీతం ఉంటుంది, ప్రతి ఒక్కరికి జీతాలు ఉంటాయి. జీతం ఎవరో ప్రజాధనంతో జీతాలు ఇస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ఇప్పుడు ప్రజలు అడుగుతారు న్యాయం కోసం. రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయం చేయమని ప్రజలు అడుగుతారు. ఒకవేళ నిజంగా పౌలు గారు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా న్యాయం అడిగేవాడు. ఎందుకంటే రాజరికపు పరిస్థితుల్లోనే ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీర్చడానికి కూర్చొని నువ్వు అలా విరుద్ధంగా ఎందుకు తీర్పు తీరుస్తున్నావు అని అడిగినోడు. యేసు ప్రభు కూడా ఆ రాజరికంలోనే, అరే నాయన నేను తప్పు చేశానా, తప్పు చేస్తే నన్ను కొట్టు, తప్పు మాట ఆడితే కొట్టు, మంచి మాట ఆడినందుకు ఎందుకు కొడుతున్నావు అని అడిగారు. అడగటం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదు, అర్థమైందా? నిరసన తెలియజేయడం తప్పు కాదు. అన్యాయం జరిగినప్పుడు మాకు అన్యాయం జరిగిందని అడగటం తప్పు కాదు. ఆ రోజుల్లో మరి ఇల్లు దోచుకున్నారు. ఇప్పుడు ఇల్లు దోచుకుంటే వదిలేసి వచ్చేస్తారా క్రైస్తవులందరూ? ఇప్పుడు ఎవరో మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని కబ్జా చేస్తే పర్లేదు తీసేసుకోండి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఇల్లు కోల్పోయారు, కొండల్లో గుహల్లో సంచరించారు. మేము కూడా ఏదో గుహ ఎత్తుక్కుంటాం అంటారా? ఏదో కొండ ఎత్తుక్కుంటాం, ఏదో గుహ ఎత్తుక్కుంటాం, ఇంటిది ఇల్లు తీసేసుకోండి, ఇల్లు కోల్పోతున్నాం అంటావా? అనం కదా. మన రైట్స్ ఏవైతే ఉన్నాయో, మన హక్కులు, పౌర హక్కులు, దిస్ ఈజ్ మై హౌస్, మై ఓన్ బిల్డింగ్, నేను కష్టపడి కట్టుకున్నాను, నా ఇల్లు ఇది, నా రక్తం, నా చెమట. సో నా ఇంటిని నువ్వు దోచుకుంటానంటే నేను అలా ఒప్పుకుంటాను. ఇది నాది, నేను కష్టపడి కట్టుకున్న నా ఇల్లు ఇది, చట్టపరంగా పోరాడతాను. చట్టం నాకు సహాయం చేయలేనప్పుడు దేవునికి విన్నవించుకుంటాను, తండ్రి ఇది నా పరిస్థితి. పూర్వకాలం నుండి ప్రజలందరూ వెళ్ళిన మార్గం అదే. చట్టం అన్యాయానికి చుట్టం అయితే గనక దేవుడు తన శక్తి చేత దీనులను కాపాడాడు. గతకాలపు చరిత్రలో నాబోతు ద్రాక్ష తోట విషయంలో అదే జరిగింది. అన్యాయంగా నాబోతుని చంపించారు, అన్యాయంగా చంపేశారు. అతడు తన పిత్రార్జితం కోసం పోరాడుతున్నాడు. ఈ తోట నాది, నేను ఇవ్వను, అది మా నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్, అది నేను ఇవ్వను అన్నాడు. ఆ హక్కు అతనికి ఉంది. దాన్ని దోచుకోవాలని చూశారు. దాన్ని దోచుకోవాలని చూసినప్పుడు, అరే నాయన మీరెవర్రా నాది దోచుకోవడానికి ఫైట్ చేశాడు. ఫైట్ చేస్తే ఒప్పుకోలేదు, చంపేశారు, అన్యాయంగా చంపేశారు, కొట్టి చంపేశారు. కొట్టి చంపేసి వేరే విధంగా చిత్రీకరించారు, కేసు మాఫీ చేసేశారు. కానీ లోక చట్టంలో న్యాయం జరగలేదు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి సందర్భంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి తప్ప మూర్ఖత్వపు విధానంలో నేటి క్రైస్తవ సమాజం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.